ఒక సాధకులు ఫోన్ చేసి ఒక ముఖ్యమైనటువంటి విషయం అడిగారండి. ఏంటంటే మనకి మూలాధార నుంచి మనకి కుండలిని శక్తి పైకి ప్రవాహం జరుగుతుంది అంటారు. కానీ దానికి సంబంధించినటువంటి అనుభవం నాకేమీ లేదు. అది అసలు ఎలాగా అనేది కూడా తెలియదు అనేది అక్కడ ప్రశ్న. ముఖ్యంగా ఆయన ఆల్రెడీ మంచి సాధనలో ఉన్నారు. ప్లస్ ఆయన సాధన చేసినప్పుడు పూజ సమయంలో కానీ, మంత్రం సమయంలో కానీ, క్రియ చేసినప్పుడు కానీ ఆ స్థితి అనేది కలుగుతుంది. అంటే అంతర్ముఖ స్థితి ప్లస్ మనకి క్రియాపరవస్థ యొక్క స్థితి కూడా కలుగుతుంది. కానీ అది ఏది ఏంటి అనేది తెలుసుకోవడం అందుకనే ముఖ్యం అండి. అంటే మనకు కలిగినటువంటి అవస్థ ఏంటి అని తెలిస్తే దాని తర్వాత మనం వెళ్ళేటువంటి స్థితి ఎలాగ ఉంటుంది అనేది తెలుస్తుంది. ప్లస్ మనకి కలిగినటువంటి అవస్థ తెలిస్తే దాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మంచి స్థితి అయినప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ చేయటం ఎలాగా అనేది కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి సపోజ్ మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు. ధ్యాన స్థితిలో మంచి స్థితిలో అంటే మీకు అంతర్ముఖ స్థితి కలుగుతుంది, ప్లస్ పరావస్థ కలుగుతుంది, ప్లస్ శరీరం లేనటువంటి స్థితి కలుగుతుంది. మళ్ళీ ఆజ్ఞాచక్ర, సహస్రార చక్ర, విశుద్ధ, అనాహత ఈ 4 చక్రాల్లో కూడా ఎక్కువ సెన్సేషన్స్ తెలుస్తున్నాయి. అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార ఈ చక్రాల్లో ఎక్కువ సెన్సేషన్స్ తెలుస్తున్నాయి. అంటే మనకి శక్తి ప్రవాహం పైకి జరుగుతుంది. దీన్ని మనకి మూలాధార నుంచి అనేది మనకి తెలవకపోవచ్చు, కానీ శక్తి ప్రవాహం మటుకు పైన చక్రాల వైపే నడుస్తుంది. ఎందుకంటే ఈ చక్రాస్లో సెన్సేషన్ జరుగుతుంది అంటే మన యొక్క ప్రాణశక్తి ఊర్జ అనేది పైకి ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో, కిందకి వెళ్ళేటువంటి ప్రవాహం పైకి ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో అక్కడ మనకి సెన్సేషన్స్ అనేవి తెలుస్తాయి. అయితే మరి కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి భావన కలిగినప్పుడు టెస్టిస్లో ఒక కదలికలు, సెన్సేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మూలాధార చక్రాలో జరుగుతూ ఉంటాయి, పెరీనియంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగేటప్పుడు శక్తి ప్రవాహం కిందకు జరుగుతుంది. తర్వాత సెక్స్ చక్రానికి సంబంధించిన దాంట్లో అంటే స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన దాంట్లో జరుగుతాయి. తర్వాత మనకి బాగా ఆకలి కలిగినప్పుడు మనకి మణిపుర చక్రాలు కలుగుతాయి. అంటే మనకి కింద చక్రాలకు సంబంధించినటువంటి సెన్సేషన్స్ జరిగినప్పుడు ప్రాణశక్తి కింద ప్రవాహం జరుగుతుంది. పై చక్రాల్లో సెన్సేషన్స్ ఉన్నప్పుడు పై చక్రాలకి ప్రాణశక్తి అనేది, ఊర్జ అనేది ప్రవాహం పైకి జరుగుతుంది అని అర్థం. అయితే కింద చక్రాలకు జరిగేటువంటి ప్రవాహాన్ని పై చక్రాలకు ఎలా తీసుకురావాలి అనేటువంటి టెక్నిక్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్గా కింద చక్రాలకి ప్రవాహం జరిగినప్పుడు దానికి మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నుంచి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ నుంచి ఆ ప్రవాహం అనేది కింద చక్రాలకు వెళ్ళాలా, పై చక్రాలకి వెళ్ళాలా అనేది అదే నిర్దేశించబడుతుంది. అంటే కామ సంబంధమైనటువంటి వికారాలు కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ సెన్సేషన్స్ అనేవి ఆ ఎమోషన్కి సంబంధించి కింద చక్రాల వైపు ప్రవాహం జరుగుతుంది. దైవానికి సంబంధించినటువంటి ఆలోచనలు, సాధన, ధ్యానం, పూజ, ఇంకా పుణ్యక్షేత్రాల దర్శనం ఇలాంటి సందర్భాల్లో పై చక్రాల్లో మనకి ఆ శక్తి అనేది, ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పై చక్రాల్లోనే కంటిన్యూగా ప్రవాహాన్ని నిలపగలిగేటువంటి స్థితి కలుగుతుందో అప్పుడు యోగికి ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితులకి ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి మనిషి చనిపోతే మల మూత్ర విసర్జనలు చేస్తే అతడు నరకానికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే కింద ఉన్నటువంటి చక్రాలు కింద ఉన్నటువంటి లోకాలకు సంబంధించినవి, పైన ఉన్నటువంటి చక్రాలు ఉత్తమ లోకాలకు సంబంధించినవి. అలాగే కొంతమంది కళ్ళు తెరిచి చనిపోతారు, వాళ్ళు కళ్ళ ద్వారా ప్రాణం పోయి ఉంటుంది. కొంతమంది నోరు తెరిచి చనిపోతారు, నోరు ద్వారా. అన్నిటికంటే ఉత్తమమైంది ఏంటంటే ప్రాణాన్ని
సహస్రార చక్రం ద్వారా భేదించుకొని వెళ్ళిపోయేది. అది ఉత్తమమైనటువంటి స్థితి. ఎందుకు అంటే కింద చక్రాల్లో ప్రాణం ప్రవహిస్తూ పోయినప్పుడు ఎప్పుడైనా కింద చక్రాల్లో ఏ టైంలో పోతుందంటే బాగా భయంతో ప్రాణాన్ని వదిలినప్పుడు వాళ్ళకి మోషన్ అయిపోవటం, ఇలా యూరినేషన్ అయిపోవటం అనేది జరుగుతుంది. ఆ టైంలో ప్రాణం అక్కడి నుంచి తొలగి వెళ్ళటం వల్ల ఇక్కడ కింద చక్రాల నుంచి వెళ్తే నీచమైన జన్మలో అనేటువంటి విషయానికి మూలమైన కారణం ఏంటంటే భయం అనేటువంటి ఎమోషన్తో వెళ్తారు కాబట్టి ఆ జన్మలకు వెళ్తారు అనేది అర్థం. కాబట్టి వాళ్ళు కింద ప్రాణశక్తి కింద ప్రవాహం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ జన్మలకు వెళ్తారు. అదే పై చక్రాలకు సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా పైన చక్రాల్లో ఉన్నతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆనందానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అనుభూతులు మాత్రమే పైన ఉంటాయి. కాబట్టి పై చక్రాలకు సంబంధించిన వాటిల్లో మనం ప్రాణాన్ని వదిలేస్తే మనం ఉన్నతమైనటువంటి లోకాలకి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే అవి ఆనందానికి సంబంధించినవి కాబట్టి. అదే సహస్రార చక్ర నుంచి వదిలితే అది పూర్ణమైనటువంటి ముక్తికి. అంటే మనకి ఈ విశుద్ధ, ఆజ్ఞ, అనాహత చక్రాలు కూడా దేవీ దేవతలకు సంబంధించినటువంటి నిలయాలే. కానీ అంటే ఆ లోకాలకి వెళ్తారు. అంటే ఆ ఏదైతే మనం ఈ ఉన్నతమైనటువంటి చక్రాల్లో వదిలితే దేవీ దేవతలకు సంబంధించినవి. సహస్రార చక్ర అనేది అనంతమైనటువంటి స్థితికి సంబంధించింది. అక్కడ ఐడెంటిటీ, అహంకారం అనేది లేదు, చూడటం, చూసేటువంటి వస్తువు ఉండటం అనేది కూడా లేదు. అది లయమైపోయినటువంటి స్థితి. కాబట్టి సహస్రార చక్ర నుంచి ఎవరైతే ప్రాణాన్ని వదులుతారో ఆ ప్రాణం వదిలినటువంటి వాళ్ళు పూర్ణమైనటువంటి ముక్త స్థితిని పొందుతారు. నిజానికి ఒక యోగి తన ప్రాణాన్ని వదలాలి అనేటువంటి నిర్ణయం జరిగినప్పుడు వాళ్ళ యొక్క ప్రాణశక్తిని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి సహస్రార చక్రంలో ఉంచి అక్కడి నుంచి ఒకే ఉదుటన వాళ్ళు శరీరాన్ని వదిలేయటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో ఎవరైతే క్రియాయోగ సాధనలో కానీ వేరే కుండలిని సాధనల్లో లేకపోతే దైవ సంబంధమైనటువంటి సాధనల్లో ప్రాణశక్తికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఒక మాస్టర్స్ అయ్యి ఉంటారు, వాటి మీద ఫుల్గా ఒక స్కిల్ కలిగి ఉంటారు, నేర్పరితనం ఎవరికైతే ఉంటుందో దాని మీద వాళ్ళు ప్రాణాన్ని ఎక్కడ అంటే అక్కడికి తీసుకెళ్ళేటువంటి, శరీరంలో ఎక్కడైనా తిప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి చక్రాల వైపే వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి కాన్షియస్గా శరీరాన్ని వదిలేయటం జరుగుతుంది. ఒక రమణ మహర్షి గారు కావచ్చు, పరమహంస యోగానంద గారు కావచ్చు, లాహిరి మహాశయులు, ఇలాంటి ఉన్నతమైనటువంటి యోగులందరూ కూడా వాళ్ళ యొక్క శరీరాల్ని ఆ విధంగానే వదిలేయటం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ క్రియాయోగ సాధనకి సంబంధించినటువంటి దాంట్లో అటువంటి స్థితిని పొందటానికి మనకి చాలా స్పీడ్గా ఆ స్థితిని పొందటానికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ ప్రాణశక్తి అనేది మనం క్రియలో మూలాధార నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి మూలాధారానికి తీసుకొస్తాం. ప్లస్ కేచరి ముద్ర పడినటువంటి యోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి చక్రాల వైపే ఎక్కువసేపు ఈ ప్రాణం అనేది, ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేచరి ముద్ర పెట్టినప్పుడు అది ఆజ్ఞ సహస్రార చక్రాలను భేదిస్తుంది కాబట్టి ప్రాణం ఇక్కడే ఆడుతుంటుంది. సెన్సేషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రాణం అక్కడే ఉంటుంది, మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి చక్రాల వైపే ఉంటారు. అంతేకాకుండా ప్రాణాయామాన్ని చేసినప్పుడు కూడా మూలాధార నుంచి పైన చక్రాలకి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, కింద నుంచి పైకి ఎత్తుతాం ప్రాణాన్ని. కాబట్టి పైన చక్రాల్లో ఎవరికైతే ప్రవాహం బాగా జరుగుతుందో వాళ్ళు శరీరం వదిలేసేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నతమైనటువంటి జన్మలకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళు మళ్ళీ కామక్రోధాల్లో వీటిలో పడకుండా ఉంటే కనుక మంచి జన్మలకు వచ్చి మళ్ళీ సాధన వైపు, ఉన్నతమైనటువంటి కార్యాల వైపు మళ్ళీ జన్మలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అందుకనే క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులు చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.